1962లో చైనా ఒక్కసారిగా ఇండియా పైన దాడి చేసింది. వేల మంది ఇండియన్ సోల్జర్స్ చైనా ఆర్మీతో ఫైట్ చేశారు. సరైన వెపన్స్, ఫుడ్ లేకపోయినా సరే ఇండియన్ ఆర్మీ మాత్రం వెనుతిరగలేదు. ఇది కేవలం ఒక వార్ మాత్రమే కాదు, ఈ వార్లో చేసిన మిస్టేక్స్ వల్ల ఇండియా పూర్తిగా మారిపోయింది. అదే 1962లో జరిగిన ఇండో చైనా వార్. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం. 1947లో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అండ్ చైనా టిబెట్ని 1950లో ఆక్రమించిన తర్వాత ఒక కొత్త బార్డర్ టెన్షన్ స్టార్ట్ అయింది. చైనాకి, ఇండియాకి అఫీషియల్గా మార్క్డ్ బార్డర్స్ లేవు. బ్రిటిషర్స్ టైంలో ఉన్న మ్యాప్స్ అంత క్లియర్గా లేవు. ఇండియా అండ్ చైనా కొన్ని సేమ్ ప్లేసెస్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ ఆ ఏరియాసే లడాఖ్లోని అక్సై చిన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్. చైనా అక్సై చిన్కు 1957లో సీక్రెట్గా రోడ్ వేయడం స్టార్ట్ చేశారు. ఈ విషయం ఇండియా కనిపెట్టింది. దీనికి రెస్పాన్స్గా ఇండియా ఫార్వర్డ్ పాలసీని స్టార్ట్ చేసింది. ఆర్మీ చెక్పోస్ట్ని బార్డర్ దగ్గరలో కట్టింది. ఈ మూవ్ చైనాకి ఒక అగ్రెసివ్ మూవ్లా కనిపించింది. ఇంకేముంది, 28 అక్టోబర్ 1962 ఎర్లీ మార్నింగ్న చైనా ఆర్మీ సర్ప్రైజ్ అటాక్ చేసింది బోత్ అక్సై చిన్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ ఏరియాస్లో. ఇండియన్ ఆర్మీకి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈ చెక్పోస్ట్ నుండి హెడ్ క్వార్టర్స్కి కమ్యూనికేషన్ కట్ అయింది. నవంబర్ వచ్చేసరికి చైనా ఆర్మీ ఇండియా టెరిటరీలోకి డీప్గా వచ్చారు. చాలా మంది ఇండియన్ సోల్జర్స్ బుల్లెట్స్ వల్ల చనిపోలేదు, కానీ సరైన ఎయిర్ సపోర్ట్ అండ్ గడ్డకట్టే చలి వల్ల చనిపోయారు. కానీ చైనా ఆర్మీకి ఇలాంటి ప్రాబ్లమ్స్ లేవు. చాలా ప్రిపేర్గా, వెదర్కి తగ్గట్టుగా డ్రెస్సెస్ అండ్ కంప్లీట్ ఎయిర్ సపోర్ట్ అండ్ వెపన్స్తో వార్కి వచ్చారు. అండ్ నవంబర్ 21, 1962న చైనా సీజ్ఫైర్ డిక్లేర్ చేసింది. వార్ ఆగింది. అరుణాచల్ ప్రదేశ్ నుండి చైనా ఆర్మీ విత్డ్రా అయింది. కానీ అక్సై చిన్ ఏరియా మాత్రం ఇప్పటికీ చైనా కంట్రోల్లోనే ఉంది. ఈ వార్లో దాదాపు 1300 మంది ఇండియన్ సోల్జర్స్ని కోల్పోయింది. ఈ వార్ నియర్లీ 1 మంత్ జరిగింది. ఈ వార్ తర్వాత ఇండియాకి అర్థమైంది, ఇండియాని కాపాడాలి అంటే ఫస్ట్ ఆర్మీని కాపాడాలి అని. దీని తర్వాత డిఫెన్స్ బడ్జెట్ అండ్ బార్డర్స్ దగ్గర ఉన్న చెక్ పోస్ట్ని పెంచడం స్టార్ట్ చేసింది. ఇండో చైనా వార్ ఒక మిలిటరీ డిఫీట్ కాదు, ఇది ఒక వేకప్ కాల్ ఇండియాకి స్ట్రాంగ్గా మారాలి అని. ఇదే 1962లో జరిగిన ఇండో చైనా వార్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.